ఐ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఇబ్రహీంపట్నం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేస్తోందని, ఇప్పటికే రైతులకు రుణమాఫీ చేసిందని ఆయన తెలిపారు. త్వరలోనే పేదలకు 12,000, అర్హులైన వారికి రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. విడుదల చేసిన సందర్భంలో ఐ న్యూస్కు కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోక అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళా అభివృద్ధిలో తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేమేదైతే 6 పథకాలు గతంలో చెప్పినామో 6 పథకాలు అమలు చేయడానికి 7 లక్షల కోట్ల అప్పు వాళ్ళు చేసినా మేము చెప్పిన మాట నిలబడడానికి ఇప్పటికే రైతులకు రుణమాఫీ చేసినాం, బస్సు సౌకర్యం ఇచ్చినాం, మహిళల కోసం గ్యాస్ సౌకర్యం చేసినాం, ఏదైతే మాట చెప్పినామో ఇంకా 6 పథకాలలో ఇంకా 2-3 ఉంటే రేపు 20వ తారీఖు నుంచి మహిళలకు మేము సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. గతంలో మలక్పేట ఎట్లయితే ఆగమాగం ఉండి ఆదర్శంగా తయారైందో రేపు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉండే పేదోళ్ళ కళ్ళల్లో ఆనందం నింపే విధంగా, వాళ్ళ ముఖంలో చిరునవ్వే నవ్వే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియపరుస్తాం.